ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను ఈ వీడియోకి. దయచేసి ఆ ఒక 1000 లైక్స్ అంటే ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. పెళ్లివారం అండి అనేటువంటి టీవీ సీరీస్ ద్వారా యూట్యూబ్ సీరీస్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి ప్రసాద్ బెహ్రా, ఇతను రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళలో కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. ఇతని డైలాగ్ రైటింగ్, ఇతను డైరెక్షన్ చేస్తాడు, డైలాగ్ రైటింగ్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. అతనికి ఇచ్చినటువంటి పెళ్లివారం మండిలో అతనికి ఇచ్చుకున్నటువంటి ఆ క్యారెక్టర్లో అతను వేసే పంచ్ డైలాగ్స్ చాలా ఫేమస్. అయితే ఇతన్ని రీసెంట్గా పోలీసులు అరెస్ట్ చేశారు, నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. అంటే చెంచల్గూడ జైలుకి రిమాండ్లో 14 డేస్ రిమాండ్ వేసింది కోర్టు. అయితే ఈ ఇష్యూ ఏంటి, అసలు ఇతని మీద వచ్చిన ఫైన్ అయినటువంటి కేసు ఏంటి అంటే, ఇతనితో పాటు నటించేటువంటి ఒక సహచర నటి, ఆ వ్యక్తి యొక్క పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, అంటే చేయకూడదు చట్ట ప్రకారం. సో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి హెరాస్మెంట్ కేసు ఏంటంటే, ఇతను షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో ఈమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, ఇదేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నావు అనగానే సారీ చెప్పాడని. అయితే 2 రోజుల తర్వాత ఇష్యూ హీట్ అయ్యి ఇంకా గొడవలు పెరిగేసరికి ఆ షూటింగ్ జరుగుతున్నటువంటి సెట్స్లోనే అందరి ముందు ఈమెని అతను బలవంతంగా కొట్టాడు అని, ఆమె ఇంకా రచ్చ చేస్తుంటే ఈ హింస గురించి కొట్టాడు అనేది ఎలిగేషన్. సో అందులో ఈ కేసులో అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. వెంటనే కోర్టు రిమాండ్ విధించింది, లోపల 14 డేస్ రిమాండ్ పెట్టి. రిమాండ్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక వ్యక్తి మీద వచ్చినటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్కి ప్రైమా ఫేసి అంటాం. అంటే ఒక బేసిక్ సాక్ష్యం అనేది కనుక కనిపిస్తే చట్టం దాన్ని అనుకూలిస్తున్నప్పుడు వాళ్ళని 14 రోజులు రిమాండ్లో పెట్టి ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏం తప్పు చేశారనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేయడానికి కోర్టులో అంటే జ్యుడిషియల్ రిమాండ్కి విధించి, కోర్టులు కూడా తర్వాత పోలీసులు రిమాండ్ తీసుకున్న తర్వాత మొత్తం విచారిస్తారు. ఆ 14 రోజులు విచారించాక అవును ఇతను తప్పు చేశాడు అని ప్రూవ్ చేస్తారు, లేదా తప్పు చేయలేదన్న ప్రూవ్ చేస్తారు, లేదా ఇంకొన్నాళ్ళు టైం ఇస్తే ప్రూవ్ చేయగలుగుతాం, సగం చేసాము కొంతవరకు తెలుసుకున్నామని అంటారు. దాన్ని బేసిక్గా 14 డేస్ రిమాండ్ విధిస్తుంది కోర్టు. దీన్ని రిమాండ్ అంటాం. సో అయితే ఇక్కడ నాకు అర్థం కానటువంటిది విషయం ఏంటంటే, డెఫినెట్లీ ఆ అమ్మాయి మీద ఇతను ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ చేశాడా లేదా అనేది పోలీసులు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. చేశాడు అంటే డెఫినెట్లీ అతను శిక్ష పడాలి, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. చట్టంలో ఉన్న ప్రతి దానికి వర్తించాలి. అయితే చట్టంలో చాలా రకాల మార్పులు మనం చేయాల్సి ఉంది అంటే ఇది కూడా ఒకటి. ఏంటంటే ఇప్పుడు మానభంగం లాంటిది కానీ, పిల్లల మీద అఘాయిత్యాలు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ని బయటికి పెట్టకూడదు అనేది. ఇప్పుడు దిశ ఇష్యూ ఉంది, ఆ అమ్మాయి ఒరిజినల్ నేమ్ తెలుసు మనందరికీ, కానీ దిశని ఎందుకు మాట్లాడుకుంటామంటే ఇప్పుడు అభయ ఉంది, ఢిల్లీలో నిర్భయ ఉంది. సో ఆ నిర్భయ ఇష్యూని మనం నిర్భయని ఎందుకు మాట్లాడుకుంటాం, నిజంగా అమ్మాయి పేరు నిర్భయ కాదు. ఎవరి మీద అయితే బ్రూటల్ ఈ కైండ్ ఆఫ్ వైలెన్స్ జరిగిందో వాళ్ళని మనం వాళ్ళ పేర్లు డిస్ప్లే చేయకూడదని చట్టం పెడుతుంది. వాళ్ళ కుటుంబానికి కానీ మన సొసైటీ నార్మ్స్ అంత వరస్ట్గా ఉంటుంది, మన సొసైటీ మెంటాలిటీ బ్యాడ్గా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళే అని తెలియకూడదు కాబట్టి అట్లా వాళ్ళ పేర్లు డిస్ప్లే చేయకూడదు, ఫోటోలు డిస్ప్లే చేయకూడదు. డెఫినెట్లీ అది ఉండాలి, చట్టంలో ఉండాలి. కానీ హెరాస్మెంట్ థింగ్ వచ్చేసరికి ఎవరైతే నిజంగా అమ్మాయి ఇతను చేశాడని మనం కాసేపు అనుకుంటే, ధైర్యంగా బయటికి వచ్చి వీడు నన్ను ఇట్లా చేశాడు, అందరి ముందు నన్ను కొట్టాడు, వీడికి శిక్ష విధించండి అని డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి అమ్మాయి ఫైల్ చేసి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేసి తను అరెస్ట్ చేయించింది కదా, చేశాడని అనుకుంటే, సో అట్లాంటి వాళ్ళది కూడా మనం ఫేసెస్ హైడ్ చేయడం, వాళ్ళ పేర్లు కూడా బయటికి రానివ్వకుండా ఉండడం అనేది చాలా చాలా వరస్ట్ థింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే. అసలు నచ్చినటువంటి అంశం, మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఇది. చట్టాన్ని మనం ఇక్కడ పోలీసుల్ని, మీడియానో లేకపోతే కోర్టులో కాదు, చట్టాలనే మనం క్వశ్చన్ చేయాలి. అంటే మన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఎప్పుడైనా ప్రభుత్వమే మీకు చట్టాలు రూపొందిస్తుంది తప్ప మనం ఏమనుకుంటామంటే జ్యుడిషియరీ రూపొందిస్తుందేమో చట్టాలు అనుకుంటాం. కాదు, జ్యుడిషియరీ ఏది చేయదు. వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు కరెక్ట్గా అమలవుతున్నాయా లేదా, కొత్త చట్టాలు ఏం తీసుకొస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి సిఫార్సు మాత్రమే, అంటే గైడ్ లైన్స్ లాగా లేకపోతే మీకు ఒక సూచనలాగా చేయగలుగుతుంది తప్ప ఎక్కడ జ్యుడిషియరీ కంప్లీట్గా కొత్త చట్టాలు రూపొందించడం ఉండదు. ప్రభుత్వాలు మాత్రమే చట్టసభలు అంటారు, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, వీటిల్లో కూర్చొని, అందుకే వీటిని చట్టసభలు అంటారు. చట్టం ఏ రకమైనటువంటి చట్టం ప్రజలకు ఉపయోగం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్న చట్టాల్లో ఎటువంటి అమెండ్మెంట్లు మార్పులు చేయగలగాలి, ఆల్రెడీ లేనటువంటి కొత్త చట్టాలను ఏమేమి పట్టుకొచ్చి ప్రజలకు ఉపయోగకరంగా, ప్రజలకే న్యాయం జరిగేలాగా మనం చేయగలుగుతాం అనే దాన్ని కొత్త చట్టాలని రూపొందించగలగాలి. అసెంబ్లీలో రూపొందిస్తే మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే పార్లమెంట్లో, మెయిన్గా పార్లమెంట్లో జరగాలి ఇవన్నీ. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం చట్టాల్లో మార్పులు చేసుకోకుండా ఆడవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వీలైన బెనిఫిషరీస్ అనేవి డెఫినెట్లీ ఉండాలి. కానీ డెకేడ్కి కూడా సిచ్యువేషన్ కొంచెమైనా మారుతుంది కాబట్టి మంచి పరంగా మారకపోవచ్చు. ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి మగ జాతి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉండొచ్చు. కానీ ఒకటైతే డెఫినెట్లీ ఆడజాతిలో మారింది, అదేంటంటే గతంలో లేనటువంటి బ్రుటాలిటీ కానీ, రాంగ్ కేసెస్ కానీ, ఫేక్ కేసెస్ ఫైల్ చేసి మగవాళ్ళని వేరే రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ఆడవాళ్ళు భయంకరంగా తయారయ్యారు. గతంలో పడుతున్న
ఇబ్బందులు ఆడజాతి పడుతోంది ఇప్పటికీ కూడా అనడాన్ని నేను ఎంతైతే ఏకీపిస్తానో, అందులో మళ్ళీ ఒక 5% 2% ఆఫ్ ది విమెన్, 100లో ఇద్దరంటే మీకు లక్షలో ఎంతమంది వస్తారు? ఈజీగా 2000 మంది వస్తారు కదా. సో ఆ 2000 మంది కూడా ఫేక్ కేసులు పెట్టి హెరాస్మెంట్, మ్యారేజ్ పేరు మీద హెరాస్మెంట్ పెట్టి, ఇట్లా ఇవాళ జరిగింది ఫేక్ అని అంటలేదు కానీ ప్రసాద్ బెహ్రా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇట్లాంటివి పెట్టిన కూడా ఫేక్ కేసులు పెట్టి అప్పుడెప్పుడు సాయి ఎవరో ఒక ఈ యూట్యూబ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉంటాడు, అతని మీద కూడా కేసులు పెట్టారు. మళ్ళీ హర్ష సాయి కాకుండా అంతకుముందు ఇంక వేరే అబ్బాయి ఉన్నాడు, అతని మీద కూడా ఫేక్ కేసులు పెట్టి తర్వాత అతను ఫేక్ కేసుని ప్రూవ్ అయింది. సో ఇట్లా అంటే మనకి చట్టంలో ఒక అవకాశం ఉంది కదా అని చెప్పి దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు పెరుగుతున్నారు. గతంలో పెట్టింది ఎందుకు లేదు, వీళ్ళు పర్ఫెక్ట్గానే వాడుకుంటారు, వీళ్ళు తొక్కబడుతున్నారు, దశాబ్దాలుగా సెంచరీస్గా వీళ్ళని అణిచివేయబడుతున్నారు కాబట్టి ఇది బెనిఫిట్గా అవుతుంది, వీళ్ళకి మంచి జరుగుతుంది, ఏదైనా జరిగితే బయటకు వచ్చి వీళ్ళు చెప్పుకోగలుగుతారు అనేటువంటి చట్టాలను పెట్టారు. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిదీ ఫేక్ కేసు అంటలా 100 కేసుల్లో ఖచ్చితంగా 40 to ఒక 60% వరకు ఒరిజినల్ ఉన్నాయి. కానీ ఆ మిగిలినటువంటి 30-40% ఫేక్ కేసు ఎట్లా ఉన్నాయో వాటి కోసం చట్టసభల్లో చట్టాల్లో అమెండ్మెంట్లు చేయాలి, చట్టాల్లో కొత్త చట్టాలు అవసరమైతే తీసుకురావాలి. అంటే ఎవరైతే ఫేక్గా క్రియేట్ చేశారో, ఫేక్గా సృష్టించారో వాళ్ళకి అంతకంటే తీవ్రమైనటువంటి శిక్షలు పడేలాగా జరిగినటువంటి పక్షంలో భయపడతారు కదా వాళ్ళు కూడా ఫేక్ కేసులు పెట్టడానికి. సో దీని గురించి ఆలోచించకుండా ప్రభుత్వాలు అట్లా మైండ్లో సైలెంట్గా ఉండిపోవడం అనేది, అతుల్ సుభాష్ ఇష్యూ కావచ్చు, రేపు ఇంకేదన్నా ఇష్యూ కావచ్చు, ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే చట్టాలు స్ట్రాంగ్గా ఉండాలి. తప్పుడు కేసు పెట్టిన వాళ్ళకి, నిజంగా తప్పు చేసిన వాళ్ళకంటే ఎక్కువ శిక్ష పడేలాంటి చట్టాలను మనం రూపొందించుకోగలిగిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యత మనం క్వశ్చన్ చేయగలగాలి, ప్రభుత్వాన్ని తీవ్రంగా క్వశ్చన్ చేయగలగాలి. అట్లా చేస్తేనే ఆ చట్టాలు రూపొందితే అప్పుడే మనం బెనిఫిట్ అవుతాం. అందరికీ సమానమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో దీని గురించి మీకు ఏమనిపించిందని కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లియర్ కట్గా రాయండి కింద మీకు ఏ రకమైనటువంటి అనిపిస్తుంది ఏంటి అనేది ఈ ఇష్యూలో. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదో ఫేక్ కేసు అని నేను ఎక్కడ అనట్లా, నిజం కాదనేది పోలీసులు కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంది. కానీ మిస్యూజ్ ఆఫ్ ఎక్కువ అవుతున్నాయి అనేది ఈ అంశాన్ని మనం ఈ ఎగ్జాంపుల్ని తీసుకుంటూ ఇదే అదని కాకుండా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇందులో మిస్యూజ్ అవుతున్నవి ఉన్నాయి, నిజమైనవి ఉన్నాయి కాబట్టి వీటి మధ్య వ్యత్యాసాన్ని ఏ రకంగా తీసుకొస్తాయి, ఏ రకంగా దీని మధ్య డిఫరెన్సెస్ని మనం గుర్తించేలాగా ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ఉంటే బాగుంటుంది అనే దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వం యొక్క అనేక తక్షణ కర్తవ్యాల్లో ఇది కూడా చాలా ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి థింగ్.